హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు రవ్వని, బొంబాయి రవ్వని ఇలా వేపుకుందామండి. కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాన్లో ఆయిల్ని యాడ్ చేసుకుని, చూడండి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపుల్ని యాడ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా పోపులన్నీ యాడ్ చేసుకుని, పోపులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. అలానే కరివేపాకు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకుని, ఇప్పుడు క్యారెట్ ఇంకా ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకుందామండి. క్యారెట్ ఇంకా ఆలుగడ్డ టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మనం జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని కొన్ని దీంట్లో వేసుకోవాలండి, కొన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని అన్నీ బాగా వేగే వరకు చూసుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని నేను 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. అలా తీసుకుంటే కొంచెం లూజ్గా వస్తుందండి ఉప్మా అనేది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఇలా బాగా మరిగే వరకు చూసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఉప్పు మీకు తగినంత యాడ్ చేసుకోండి, టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా మరగాలండి. వాటర్ అన్నీ బాగా మరిగిన తర్వాత చూడండి ఈ విధంగా అంతా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ అంతే అండి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని జీడిపప్పు పలుకులను నేతిలో వేయించుకుని లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.